మనము ఎంత ధన్యులమో మనకు తేటగా అర్థమవుతుంది. కనుక మనము దేవుని యందు యథార్థత కలిగి, ఇదిగో దేవుడు ఎలుగుగా వచ్చాడు, ఆ భక్తిహీనతలో మరణించకుండా మనము మారు మనసు కలగాలి. ఆ భక్తిహీనత నుంచి విడిచిపెట్టబడాలి. ఆ భక్తిహీనత నుంచి నీవు నేను విడిచిపెట్టబడినట్లయితే దేవుని రాజ్యానికి మనం వారసులుగా అవుతాం ప్రియులారా. ఎంతకాలం ఇంకా ఇదిగో భక్తిహీనతలో కొనసాగినట్లయితే, ఎంతకాలం నీవు ఇదిగో లోకం వైపు తిరుగుతూ ఉన్నట్లయితే, ఇదిగో సాతాను క్రియలు జరిగిస్తూ సాతాను యొక్క ఆలోచనలు కలిగి ఇదిగో నీవు లోకంలో జీవించినట్లయితే నీవు ఇంకా దేవునికి మరి దుఃఖాన్ని కలుగు చేసేవారిగా ఉంటాం. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ప్రియులారా. నీ కొరకు నా కొరకు ఆయన తన ఇదిగో భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. ఆయన శరీరము నాగటి సాళ్ళ వలె దున్నబడినది. ఆయన ఇదిగో కాళ్ళల్లో మేకులు కొట్టబడినాడు, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడినాడు, ప్రక్కలో బల్లెం పొడిచినారు. ఇటువంటి వేదనకరమైనటువంటి భయంకరమైనటువంటి మరణము నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టినంతగా మానవుని ప్రేమించినటువంటి ఏకైక వ్యక్తిగా ఇదిగో మనము లేఖనములో చూస్తూ ఉన్నాం ప్రియులారా. అట్టి గొప్ప ఆ కృప మనము కలిగి ఉన్నాం. అట్టి గొప్ప ఆలోచన దేవుడు మనకిచ్చాడు. ఆ ఆలోచనను మనం పట్టుకొని ఇదిగో యోహాను సువార్త 19వ అధ్యాయం 3:19లో మనకు ఒక మాట, ఎలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషుడు ఎలుగులోనికి రాలేకపోతున్నాడు. భక్తిహీనతలో ఉన్నప్పుడు ఇదిగో భక్తిహీనత వాడిని దేవుడి దగ్గరకు రానినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక దేవుడు, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ పైన జాలి పడతాను. ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితే ఆయన మన మీద జాలి కలుగుతాడు. అయ్యా ప్రభువా, ఇదిగో నా దోషమును క్షమించయ్యా, ఇదిగో నేను భక్తిహీన స్థితిలో కొనసాగుతున్నాను, ఇదిగో భక్తిహీనుడిగా కొనసాగుతున్నాను, మనుషులు చూడాలని నేను భక్తి చేస్తున్నానయ్యా, నామకార్థ క్రైస్తవుడిగా ఇదిగో భక్తిహీనతలో కొనసాగుతున్నానయ్యా, నీ వైపు చూస్తున్నాను ప్రభువా, అదిగో శిలువ వైపు చూస్తున్నాను ప్రభువా, నా కొరకు రక్తము చిందించి నన్ను వెలబెట్టి కొన్నావు నాయన, ఇదిగో నీ వైపు చూస్తున్నాను, నీవు నా పైన జాలి చూపించి అయ్యా నన్ను ఆ భయంకరమైన భక్తిహీనతలో నుంచి నన్ను విడిచిపెట్టినట్టయితే ప్రభువా, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, పరలోక రాజ్యానికి వారసత్వం కలిగి జీవిస్తానయ్యా, ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలని ఆశ కలిగి ఉండానయ్యా, ఆ ఆశను తీర్చే దేవుడు నా కొరకు మా కొరకు నీవు శిలువలో యాగము చేసావయ్యా అని నీవు నేను దేవుని పాదముల దగ్గర కన్నీరు కారిస్తే ఆయన మన మీద జాలిపడి మనములా భక్తిగా మారుస్తాడు. ఆ భక్తిహీనతలో నుండి మనములా భక్తి గల వారిగా మార్చి ఆయన మార్గంలో బహు బలమైన బిడ్డగా, బలమైన సాక్షులుగా, ఇదిగో బలమైన విశ్వాసులముగా ఆయన మార్గంలో మనములా నడిపిస్తాడు ప్రియులారా. ఎప్పుడంటే భక్తిహీనతలో నుంచి మనం విడిచిపెట్టబడాలి. భక్తిహీనతను అంటుకొని మనం ఎంతకాలం జీవించినా ఇదిగో మన జీవితము ఇదిగో ఎటువంటి ప్రయోజనము చేకూర్చేదిగా ఉండదని దేవుని లేఖనం సెలవిస్తుంది. మార్గంలో నిలిచి చూడండి, ఏది మేలుకరమైన మార్గమో అందులో నడుచుకోండి. మేలుకరమైన మార్గం ఏది ప్రియులారా? దేవుని మార్గం మేలుకరమైనది. ఆయన మార్గంలో జీవమున్నది, ఆయన మార్గంలో వెలుగున్నది, ఆయన మార్గంలో సంతోషం ఉన్నది, ఆయన మార్గంలో సమాధానం ఉన్నది. ఆ సమాధానం మనం వెదికి వెంటాడాలి ప్రియులారా. వెదికి వెంటాడినప్పుడు ఆయన నిన్ను నన్ను క్షమిస్తాడు. నీపైన నాపైన జాలి కలిగి ఆయన మన జీవితాన్ని అద్భుతంగా మార్చి ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన రాజ్య వారసులుగా మనములా స్థిరపరిచి ఆయన మార్గంలో నిన్ను నన్ను ముందుకు నడిపిస్తాడనే ఈ గొప్ప సత్యాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన శ్రమలు అనుభవించాడు ప్రియులారా. ఆ శ్రమలు నీవు నేను చూస్తూ ఉన్నాం. ఆయన ఘోరమైనటువంటి మరణాన్ని మన కొరకు అనుభవించాడు ప్రియులారా. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పిన ఆ గొప్ప దేవాతి దేవుడు ఆ మాట ఎంత గొప్పదో మన కొరకు ఆయన చెప్పినటువంటి మాట అది. కనుక ఈ చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం.
అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఈనాడు ఇదిగో మన జీవితాలు కొనసాగుతున్నాయి ప్రియులారా. ఆ జీవితాన్ని మనము దేవుని కొరకు అంకితం చేసి ఆ జీవితము ఇదిగో ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. మనము నీటి మీద బుడగలాంటి వారిమే, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగినటువంటి మానవులమైన మనము దేవుని మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేసినట్లయితే ఇదిగో ఆయన మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దము నీవు నేను వినగలిగే ఆ యోగ్యత కలిగి జీవించాలంటే దేవుని ఎడల మనము భక్తి గలవారిగా ఉండాలి, దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. దేవుని మాటను ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనము మన జీవితంలో అలవర్చుకొని ఆయన మార్గంలో మనము నడిచినట్లయితే ఆయన స్వరాన్ని మనం వింటాం, ఆయన స్వరం మనకు వినపడుతుంది ప్రియులారా. మన సార్వత్రిక సంఘములో మన పేరు లిఖించబడుతుంది ప్రియులారా. ఇదిగో ఈ మట్టి శరీరాలు విడిచిపెట్టి మహిమ శరీరాలు ధరించుకొని ఇదిగో దేవుని మధ్యాకాశంలో ఆయన మనం ఎదుర్కొంటాం ప్రియులారా. విడవబడే గుంపులో నీవు నేను ఉన్నట్లయితే ఇదిగో భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల గుండా మానవుడు వెళ్ళవలసిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఇదిగో తీర్పు జరుగుతుంది. నిత్య నరకానికి నీవు నేను వారసులుగా వెళ్ళటానికి నీవు నేను సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉంటే నిజముగా భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితి అది. ఆ పరిస్థితి నుండి నిన్ను నన్ను విడిపించటానికే, ఆ పరిస్థితి నుండి నిన్ను నన్ను విడిపించి ఇదిగో పరలోక రాజ్యానికి వారసుడిగా చేయటానికే ఆయన పరలోకము నుండి ఆయన మహిమనంతా విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన శిలువలో ఆ ప్రశస్తమైనటువంటి రక్తము నీ కొరకు నా కొరకు కార్చి మనములను వెలబెట్టుకున్నాడు ప్రియులారా. ఆ వెల ఇదిగో ఆయన ప్రాణం పెట్టినంతగా మానవులను ప్రేమించినాడు ప్రియులారా. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నానన్న దేవుడు నీ కొరకు నా కొరకు ఇదిగో శిలువలో బలి అయినాడు, శిలువలో రక్తము చిందించాడు. ఇదిగో ఆయన వైపు మనం చూద్దాం ప్రియులారా. ఆయన వైపు మనం చూసి ఇదిగో ఆయన మరణ పునరుద్ధరణను మనం అంగీకరించి విశ్వసించి బాప్తిసం పొందుకొని ఇదిగో దేవుని అయా రాజ్యానికి వారసులవటానికి మనము సిద్ధపడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. కనుక ఈ శ్రమల దినాలలో ఉన్న మనము దేవుని శ్రమలను మనము తలపోసుకుంటూ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నీ కొరకు నా కొరకు ఇదిగో భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి ఆ మరణాన్ని ఆయన చెంది మనకు ప్రాణం పెట్టాడు ప్రియులారా. ఆ యొక్క గొప్ప సత్యాన్ని నీవు నేను ఎరిగి ఆయన మార్గంలో ముందుకు వెళ్ళాలని దేవుడు మనలా ఈ కొద్ది మాటల ద్వారా హెచ్చరిస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.